హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లాస్ట్ టైము నా థాట్ స్టార్టప్ ఎందుకు ఫెయిల్ అయిందో చెప్పాను. థాట్ స్టార్టప్ ఫెయిల్ అయిన తర్వాత నేను ఫ్రీలాన్సింగ్ కెరియర్ స్టార్ట్ చేశాను. సో ఆ ఫ్రీలాన్సింగ్ కెరియర్లో ఉన్న కష్టాలు అవన్నీ మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో వీడియోలో నా ఫ్రీలాన్సింగ్ కెరియర్లో నేను చూసిన ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అవన్నీ మాట్లాడుకుందాం. సో నా ఫ్రీలాన్సింగ్ కెరియర్ నేను ఆన్లైన్లోనూ చేశాను, ఆఫ్లైన్లోనూ చేశాను. సో ముందు ఆన్లైన్ గురించి మాట్లాడుకుంటే నేను ఫస్ట్ అప్వర్క్లో రిజిస్టర్ అయ్యాను. సో అప్వర్క్లో రిజిస్టర్ అయినప్పుడు నేను ఫేస్ చేసిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనకి వర్క్స్ రావాలి అంటే చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే అప్పటికే దాంట్లో చాలా తోపులు ఉండేవాళ్ళు. సో వాళ్ళని దాటి మనకి వర్క్ ఇవ్వాలంటే కనుక మన ప్రొఫైల్ చూడాలి, మనం ఏం వర్క్ చేసామో బ్యాక్గ్రౌండ్ చూస్తుంటారు. సో ఇవన్నీ కష్టం కాబట్టి నేను ఫస్ట్లో ఫ్రీగా స్టార్ట్ చేసాను, ఫ్రీగా వర్క్ చేసేవాడిని. సో ఆ ఫ్రీగా వర్క్ చేసిన తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ చాలా తక్కువకి వర్క్ చేశాను. సో అలా రివ్యూస్ తెచ్చుకొని ఇంకా ఆ తర్వాత కొద్దిగా మంచి ప్రాజెక్ట్స్ చేశాను. బట్ ఎంతైనా కానీ నేను మనీ పరంగా చూసుకుంటే కనుక అప్వర్క్లో నేనైతే పెద్ద రెవెన్యూస్ ఏమీ ఎర్న్ చేయలేదు. బట్ నాకు అప్వర్క్లో పరిచయమైన ఒక క్లయింట్ ఆఫ్లైన్లో నాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారనమాట. దాని ద్వారా నేను కొద్దిగా బాగానే ఎర్న్ చేశాను. సో అంటే నాకు ఆన్లైన్లో అప్వర్క్ డైరెక్ట్గా అంటే కూడా ఇండైరెక్ట్గా బాగా వర్క్ అయింది. ఇంకా ఆన్లైన్లో ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ చూసుకుంటే కనుక ఆఫ్లైన్ అనుకోండి, మనం ఎక్కడికైనా వెళ్ళి క్లయింట్స్ని మనం పట్టుకోవాలి, లేదా నెట్వర్క్ ఉండాలి. ఆన్లైన్లో మనం ప్రొఫైల్ పెట్టుకుంటాం కాబట్టి ఎవరికైనా మన ప్రొఫైల్ నచ్చితే అప్రోచ్ అవుతారు. అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. బట్ ఆన్లైన్లో ఉన్న బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ పోటీ మనం తట్టుకోవాలి. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ పేమెంట్స్ అనేవి ఇష్యూస్ ఉంటాయి. ఎంత అప్వర్క్ లాంటి ప్లాట్ఫామ్ ఆ పేమెంట్స్ మనకి అప్రూవల్ ఇచ్చినా కానీ, అంటే క్లయింట్ నుంచి తీసుకొని వాళ్ళు ప్రొవైడ్ చేసినా ఒక్కోసారి ఇష్యూస్ ఉంటాయి. సో మేజర్ ప్రాబ్లం అయితే కనుక పోటీ తట్టుకొని వర్క్ తెచ్చుకోవడమే నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఆన్లైన్ పరంగా. ఇంకా ఆఫ్లైన్ చూస్తే కనుక అప్వర్క్లో నాకు అంతగా వర్క్స్ రావట్లేదని చెప్పేసి బయట నెట్వర్క్, అంటే నాకున్న నెట్వర్క్లో ట్రై చేశాను. నేను ఐటీలో వర్క్ చేశాను, డిజిటల్ మార్కెటింగ్ వర్క్ చేశాను. కాబట్టి యాక్చువల్గా నేను ఏంటంటే వర్డ్ప్రెస్లో వెబ్సైట్స్ డిజైన్ చేసేవాడిని, ఈ ఎస్ఈఓ డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ ఫ్రీలాన్స్ వర్క్స్ చేసేవాడిని. అందుకని రెండు విధాల వర్క్స్ నాకు వస్తూ ఉండే అనమాట. ఇప్పుడు ఆఫ్లైన్లో నెట్వర్క్ ఉంటేనే మనకు వర్క్స్ వస్తాయి. సో అయితే నాకున్న అడ్వాంటేజ్ కొద్ది గొప్ప నెట్వర్క్ ఉంది కాబట్టి మా కజిన్ ఏం చేశారంటే ఒక ఐటీ కంపెనీ ఉంది యూఎస్లో, తను వర్క్ చేస్తుంది. సో ఆ కంపెనీకి నన్ను పరిచయం చేశారు. అది ఐటీ రిక్రూటింగ్ కంపెనీ అనమాట. సో వాళ్ళు నాకు వర్క్ ఇచ్చారు. సో అది ఆల్మోస్ట్ 2.5 years కంటిన్యూస్గా, అంటే మంత్లీ ఒక రకంగా శాలరీలానే పే చేసేవాళ్ళు, బట్ ఫ్రీలాన్సింగ్ వర్క్ అనమాట. సో కంటిన్యూస్గా ఆ కంపెనీకి నేను ఫ్రీలాన్స్ వర్క్ చేశాను. సో అదే టైంలో ఇంకో కజిన్ ఏం చేశారంటే ఆస్ట్రేలియా నుంచి ఒక సేల్స్ కంపెనీకి నా డిజిటల్ మార్కెటింగ్ వర్క్ కోసం పరిచయం చేశారు. అది కూడా ఓకే అయింది. అది 8 months చేశాను. సో అది కూడా నాకు ఎవ్రీ మంత్ కొద్దిగా కంటిన్యూస్గా వచ్చేది. సో ఆ టైంలో మటుకు నేను కొద్దిగా బాగానే ఇన్కమ్ ఎర్న్ చేశాను. అంటే జాబ్ చేస్తున్నప్పుడు ఎలా అయితే ఇన్కమ్ ఉండేదో సో ఆ రకంగానే ఎర్న్ చేశాను. నాకు తెలిసింది ఏంటంటే ఆఫ్లైన్లో ఫస్ట్ థింగ్ ఓన్లీ నెట్వర్క్ నెట్వర్క్ నెట్వర్క్. మీకు నెట్వర్క్ ఉంటేనే ఏదైనా ప్రాజెక్ట్స్ వస్తాయి. సో ఆఫ్లైన్లో అదే మనకి తారక మంత్రం అనమాట. అయితే ఆఫ్లైన్లో ఉండే మైనస్లు ఏంటి అంటే అమౌంట్స్ అనేవి పెద్ద మైనస్లు అండి. కొంతమంది క్లయింట్స్ వర్క్ చేయించుకుంటారు, అమౌంట్ ఇవ్వరు, మాకు నచ్చలేదు అని చెప్తారు. సో అది మనం ఏం చేయలేము. ఇంకా కొంతమంది అయితే కనుక అమౌంట్స్ ఎగ్గొట్టడానికి చూస్తుంటారు. ఇంకా బార్గెన్స్ ఉంటాయి. ఇవన్నీ చాలా తలకాయ నొప్పులు ఉంటాయి. సో ఓవరాల్గా నా ఫ్రీలాన్సింగ్ ఎక్స్పీరియన్స్ చూస్తే కనుక అనుకున్నంత ఈజీ అయితే కాదు ఫ్రీలాన్సింగ్ అనేది. చాలామంది ఫ్రీలాన్సర్స్ అంటే అబ్బో చాలా ఈజీ అనుకుంటారు, వాళ్ళు ఏదో ఫ్రీగా తిరిగేస్తున్నారు, ఎంతో కొంత ఎర్న్ చేసుకుంటారు అనుకుంటారు. చాలా కష్టాలు ఉంటాయి. బట్ ఒకే ఒక అడ్వాంటేజ్, మనం ఎవరి కింద పని చేయకుండా మనకి నచ్చిన విధంగా, మనకి నచ్చితే వర్క్ తీసుకుంటాము, లేదంటే లేదు. అదే అడ్వాంటేజ్. సో నెక్స్ట్ వీడియోలో వివరాలు ఏంటో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.